Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, we need you so much. మాకు మీరు ఎంతగానో అవసరమై ఉన్నారు ప్రభు. Thank you, Lord, for sending your Son to be crucified and shedding the blood for our sins. మీ కుమారుని పంపి మా పాపముల నిమిత్తమై రక్తమును చిందించుటకు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. This night, please speak to us. ఈ రాత్రికాల సమయంలో దయచేసి మాతో మాట్లాడండి. I bind the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ బంధిస్తూ ఉన్నాను. Let your Spirit touch us. నీ ఆత్మ మమ్మల్ని తాకనివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. We are in the last generation. మనము ఆఖరు తరములో ఉన్నాము. We are more people alive today than all the generations from the time of Adam. ఆదాము మొదలుకొని మరి ఎక్కువ సంఖ్య కలిగినటువంటి తరముగా మనం ఉన్నాము. Wherever we see, మనం ఎక్కడ చూసినా కూడా we see the multitudes of people. ఎంతో సమూహాలుగా ఉన్నటువంటి జనాలను మనం చూస్తూ ఉంటాము. John 16 యోహాను సువార్త 16వ అధ్యాయము and verse 33. 33వ వచనము. Jesus said, "In the world ye have tribulation, but be of good cheer. I have overcome the world." లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. These are the words from Jesus. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఇవి. In the world ye have tribulation. లోకములో మీకు శ్రమ కలుగును. You cannot escape tribulation. నీవు ఆ శ్రమను ఎంత మాత్రం తప్పించుకోలేవు. Many people, they say, after coming of Jesus, there will be tribulation. చాలా మంది యేసుక్రీస్తు మరలా వచ్చిన తర్వాత అప్పుడు శ్రమ అనేది ఉంటుంది అంటారు. That is wrong doctrine. అది తప్పుడు బోధ. Here, what did Jesus say? ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారు? You will have tribulation. మీకు శ్రమ కలుగును అంటున్నారు. For Jesus' sake. యేసుక్రీస్తు నిమిత్తము మీకు శ్రమ కలుగుతుంది. You shall have tribulation. మీరు శ్రమ నొందవలసి ఉంటుంది. When you go into the company of this world, ఈ లోకములోనికి మీరు వెళ్ళినప్పుడు you have to face such situations. అలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. When you speak of the Lord, దేవుని గూర్చి మీరు మాట్లాడినప్పుడు, when you give gospel to someone, ఎవరికైనా సువార్తను చెప్పినప్పుడు, some people that can't bear the name of Jesus. కొంతమంది మరి యేసుక్రీస్తు నామమును they rebel. వారు తిరుగుబాటు They చేస్తారు. want to do something. వారు ఏదైనా చెయ్యాలి వీరిని అని చూస్తారు. Luke 21 and verse 16. లూకా సువార్త 21:16. And ye shall be betrayed both by parents and brethren and kinsfolk and friends, and some of you shall they cause to be put to death. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. They will betray you. వారు మిమ్మల్ని అప్పగిస్తారు. Your own parents or brothers, they will betray you. నీ స్వంత తల్లిదండ్రులే లేదా సహోదర సహోదరిలే వారే అప్పజెప్పేస్తారు. If you say, I will not speak lie, నీవు నేను అబద్ధం మాట్లాడను అని చెప్తే, I cannot put this sign. నేను ఈ సంతకము పెట్టలేను. If you say like that, అలా నువ్వు అంటే they will beat you వారు నిన్ను కొడతారు and put you also to death. అదే రీతిగా నిన్ను మరణానికి అప్పచెప్తారు. So when you go from this place, మరి మీరు ఈ స్థలం నుండి వెళ్ళిపోయినప్పుడు you must be prepared. మీరు సిద్ధపడి ఉండాలి. And how best you are strengthened in these meetings. మరి ఈ కూటములో మీరు ఎంతగా బలపడి ఉన్నారు. If you live as you please, as usual, మరి ఎప్పటిలాగే మీ ఇష్టం వచ్చిన రీతిగా మీరు జీవిస్తే, that means you didn't get any strength. దాని అర్థము మీరు ఏ శక్తి పొందుకోలేదు. Why God brought you here? ఎందుకు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? To strengthen you, నిన్ను బలపరచడానికి తీసుకొచ్చారు. to make you strong. నిన్ను బలవంతునిగా చేయడానికి, శక్తిమంతులుగా చేయడానికి. Paul says, పౌలు చెప్తూ ఉన్నాడు. 2 Timothy 3rd chapter 2వ తిమోతి 3వ అధ్యాయము and 12th verse. 12వ వచనం. Yea, in all that will live godly, Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. Yeah, this is the word of God. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట.
Paul is encouraging Timothy. పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. You will have sufferings. నీవు శ్రమ పొందుతావు, హింస నొందుతావు. Yeah, if you want to live godly life. నీవు దైవికమైన జీవితం జీవించాలి అనుకుంటే In your family, నీ కుటుంబంలో, in your office, నీ ఆఫీస్లో, in the society also, లేదా సమాజంలో కూడా you will have tribulation. నీవు శ్రమ నొందుతావు. You will suffer persecution. నీవు హింసను పొందుతావు. Once Paul was speaking at a place. మరి ఒక సమయంలో పౌలు ఒక స్థలంలో బోధిస్తూ ఉన్నాడు. When he was preaching, అతను బోధిస్తూ ఉండగా those people stoned him. మరి అక్కడి వారు అతన్ని రాళ్లతో కొట్టి ఉన్నారు. They thought he was dead. అలా రాళ్లతో కొట్టిన తర్వాత అతను చనిపోయాడు అని తలంచారు. Thinking he was dead, అతను చనిపోయాడు అనే అనుకున్నారు. they dragged him. అతన్ని లాగి వేశారు. And what happened to Paul? ఆ తర్వాత పౌలు విషయం ఏమైపోయింది? The disciples came, శిష్యులు వచ్చారు, gathered around him, అతని చుట్టూ నిలబడి and prayed. ప్రార్థించారు. Then he was moved, and there came life into him. మరి అప్పుడు అతను తిరిగి తన ప్రాణమును పొందుకొన్నాడు. Acts 14 అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము and verse 22. 22వ వచనము. Confirming the soul of the exhorting them to continue in faith, and that we must through much tribulation enter into kingdom of God. What he was telling after the stoning. ఆ రీతిగా రాళ్లతో కొట్టబడిన తర్వాత పౌలు అక్కడి శిష్యులతో చెప్తున్న మాటలు ఇలాగున్నాయి. 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. All around he was bruised. పూర్తిగా అతను కేవలము కొట్టబడ్డాడు. There were wounds. అతనికి గాయాలున్నవి. Blood was oozing out. మరి రక్తం కారుతూ ఉంది. But what was he telling? అయినప్పటికీ అతను ఏం చెప్తున్నాడు? He was strengthening the disciples. శిష్యుల మనసులను దృఢపరిచాడు. He was saying, through much tribulation, enter into the kingdom of God. అతను అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్తున్నాడు. So many people, when trouble comes to them, మరి చాలా మంది శ్రమలు వారికి ఎదురైనప్పుడు they think, why God is allowing these troubles to me only? మరి వారు వెంటనే ఎందుకు ఈ శ్రమలన్నీ నాకే అనుమతించబడ్డాయి అని తలస్తారు. Why God allows these troubles, these sufferings to good people? ఎందుకు దేవుడు మంచి వారికే శ్రమలను ఇబ్బందులను అనుమతిస్తాడు? You must know, to make them best people. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అలాంటి మంచి వారిని శ్రేష్టమైన వారిగా చెయ్యడానికి ఆయన అనుమతిస్తారు అని. But you are losing the best by choosing good. నీవు మంచిది ఎన్నుకొని శ్రేష్టమైనది వదిలేసుకుంటున్నావు. We are deceived by the devil like that. మనము సాతాను ద్వారా అలాగ మోసగించబడుతూ ఉంటాము. Many people say, ఎంతో మంది అంటారు, among all these people, this person is good. వీరందరిలో కూడా ఈ వ్యక్తి మంచివారు. That's how the devil deceives you. ఆ రీతిగా సాతాను నిన్ను మోసగిస్తాడు. When others say you are a good person, ఇతరులు నిన్ను నువ్వు మంచి వ్యక్తివి అని చెప్పినప్పుడు immediately know that the devil is deceiving you. వెంటనే నువ్వు తెలుసుకోవాల్సిందల్లా సాతాను నిన్ను మోసగిస్తున్నాడు అనే సంగతి. No person is good at all ఏ in వ్యక్తి this world. మంచివాడు ఎంత మాత్రం కాదు. Romans 8th chapter, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము verse 36. 36వ వచనము. As it is written, for your sake we face death all day long. We are considered as sheep to be slaughtered. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. Yeah, that is a Christian. అది ఒక క్రైస్తవుడు అంటే. You are considered as sheep to be slaughtered. నీవు వధింపబడుటకు సిద్ధమైనటువంటి గొర్రెగా ఉండవల. For your sake we face death all day long. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుతున్నాము. Suffering all day long, waiting for death. దినమంతా కూడా ఇబ్బంది పడుతూ మరణానికి సిద్ధంగా ఉన్నవారిగా ఉన్నాము. That's how the disciples faced death.
మరి శిష్యులు and tribulation. ఆ రీతిగా శ్రమలను హింసలను అనుభవించారు. Even in Psalm, we see that. మరి కీర్తనల్లో ఆ మాటను మనం చూడగలుగుతాము. Psalm 44 కీర్తన 44 and verse 22. 22వ వచనము. Yea, for thy sake we face the death all day long. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. We are counted as sheep for the slaughter. మనము వధకు సిద్ధమైనటువంటి గొర్రెలము. A Christian must note this. ఒక క్రైస్తవుడు దీన్ని గుర్తు పెట్టుకోవాలి. Always when you go out from here, అన్ని వేళలా కూడా ఇక్కడ నుండి వెళ్ళిన తోడనే గుర్తుంచుకోవాల్సిన even సంగతి in అది. the railway station, you get these moments. రైల్వే స్టేషన్లోనే మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవచ్చు. Somebody will blame you unnecessarily. ఎవరో ఒకరు నిన్ను అనవసరంగా నిందిస్తారు. Even in the train, they blame you. ఆ ట్రైన్లోనే ఎవరో ఒకరు నిందిస్తూ You ఉంటారు. must know, you must praise God for కానీ that. నీవు దాన్ని తెలుసుకొని దేవుని స్తుతించాలి. Because this verse is happening in your life. ఎందుకంటే ఈ వాక్య భాగము నీ జీవితంలో నెరవేరుతుంది. You are experiencing the word of God. నీవు దేవుని వాక్యాన్ని అనుభవిస్తున్నావు. Even in your family, నీ కుటుంబంలో కూడా, if you raise Jesus up from above all, నీ కుటుంబంలో కూడా మరి అన్నింటికంటే నువ్వు దేవుణ్ణి ఘనముగా ఎంచినట్టయితే, for the sake of Christ, if you don't care your kith and kin, నీవు నీ బంధువులను లెక్క చేయకపోతే, if you don't care for your brothers, నీ సహోదరుల విషయం నువ్వు లెక్క చేయకపోతే, they will be waiting for you now. వారు ఇప్పుడు మరి వేచి చూస్తూ ఉంటారు. It is a test of faith. అది నీ విశ్వాసమునకు పరీక్ష సమయము. Yeah, Revelation 2:10. ప్రకటన 2:10. Here we see a church, ఇక్కడ మనం ఒక సంఘమును గురించి చూస్తున్నాము. Smyrna, స్ముర్ణ అనే సంఘము. 2nd chapter, 10th verse. 2:10. Do not be afraid what you are about to suffer. I tell you that devil will put some of you in prison to test you. Ye shall have tribulation for 10 days. Be thou faithful unto death, and I will give you a crown of life. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. If you undergo cross, you will have crown. నీవు సిలువ గుండా వెళ్తేనే కిరీటమును పొందుకోగలుగుతావు. Yeah, many Christians, they say they are Christians, but they very easily speak lies. చాలా మంది క్రైస్తవులు మేము క్రైస్తవులము అని చెప్తారు, కానీ ఎంతో సులభతరంగా అబద్ధాలు మాట్లాడతారు. Even in their applications, వారి అప్లికేషన్స్లో కూడా whatever they write, at least half lie they want to write. వారు రాసే దాంట్లో కనీసం సగం అబద్ధంగానే ఉంటుంది. But this Smyrna, అయితే మరి ఈ స్ముర్ణ సంఘము the strength they have, put their strength in obeying the word of God. వారికి కలిగినటువంటి శక్తిని దేవుని మాటకు విధేయత చూపించడానికి ఉపయోగించారు. They did not do any miracle. వారు ఏ అద్భుత కార్యములు చేయలేదు. They did not do any humbug. మరి ఎలాంటి అద్భుత కార్యములు చేయలేదు. But they obeyed the word of God with their strength. కానీ వారికి ఉన్న శక్తితో దేవుని వాక్యమునకు విధేయత చూపించారు. You are a Christian. నీవు ఒక క్రైస్తవుడవు. You are saying I am a Christian. నేను ఒక క్రైస్తవుడను అని నువ్వు చెప్తావు. You are appearing as a Christian. ఒక క్రైస్తవుడుగా నువ్వు కనబడుతున్నావు. But inwardly, కానీ లోపల చూస్తే you are not a Christian. నీవు క్రైస్తవుడు ఎంత మాత్రం కాదు. Jesus said, యేసుక్రీస్తు వారు అన్నారు, I am truth. నేను సత్యమును. But what about the devil? మరి అపవాది విషయం ఏంటి? He is the father of lies. అబద్ధాలకు జనకుడు. Simply you speak lies. నీవు ఎంతో సామాన్యంగా అబద్ధాలు మాట్లాడేస్తావు And సులువుగా. you will say, afterwards I will confess. నీవు అనుకుంటావు తర్వాత నేను ఒప్పుకుంటానులే. If you stick for truth, నీవు సత్యమును నువ్వు పట్టుకుంటే you will get wounds. నీవు గాయాలను అందుకోవాల్సి వస్తుంది. You are afraid of wounds. కానీ నీవు గాయములకు భయపడుతూ ఉన్నావు. You are not faithful unto death. నీవు మరణము వరకు నమ్మకస్తుడివిగా లేవు. Here the word of God says clearly, ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, if you undergo these experiences,
of suffering, నీవు ఈ శ్రమలు నొందుట అనేటువంటి అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు you will get crown of life. నీవు జీవ కిరీటమును పొందుకుంటావు. Yeah, the devil is not showing the crown. మరి సాతాను నీకు ఆ కిరీటంను చూపించట్లేడు. Yeah, your eyes are blind. నీ కన్నులు గ్రుడ్డివిగా ఉన్నవి. John 17 chapter యోహాను సువార్త 17వ అధ్యాయము and verse 15. 15వ వచనము. Jesus prayed for his disciples. యేసుక్రీస్తు ఆయన శిష్యుల కొరకు ప్రార్థించారు. 15th verse. 15వ వచనం. Father, I pray not that how should take them out of the world, but that thou should keep them from evil. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. You see the meaning of that? మీరు ఆ వచనం యొక్క అర్థం చూడండి. God can take them away. దేవుడు వారిని తీసుకొని పోవచ్చు. No, it is not like that. కానీ అలాగా చెప్పబడట్లేదు. But Jesus was praying. కానీ యేసుక్రీస్తు అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. How? ఎలాగా? Please keep them from evil. వారిని దుష్టుని నుండి కాపాడుము. When they are attacked by the devil, దుష్టుని ద్వారా వారు దాడి చేయబడ్డప్పుడు from the society, లేదా సమాజం నుండి from the family members, లేదా కుటుంబ సభ్యుల నుండి, then please keep them from evil. అప్పుడు వారిని దుష్టుని నుండి కాపాడండి. That means tribulation and suffering, it is a must for a Christian. మరి దాని అర్థం ఏంటి అంటే శ్రమలు హింసలు అనేవి ఒక క్రైస్తవునికి ఖచ్చితంగా ఉంటాయి. Millions of Christians are killed for Jesus' sake. లక్షల కొలది క్రైస్తవులు యేసు కొరకు చనిపోతున్నారు, చంపబడుతున్నారు. Some people were crucified. కొంతమంది సిలువ వేయబడుతూ ఉన్నారు. Many are in prison. ఎంతో మంది చెరలో ఉంటున్నారు, చెరసాలలో వేయబడ్డారు. They are tortured. వారు అక్కడ ఎంతగానో ఇబ్బంది పెట్టబడుతూ ఉన్నారు. And villages are burned down for Jesus' sake. యేసుక్రీస్తు నిమిత్తమై గ్రామాలన్నీ కూడా కాల్చివేయబడుతూ ఉన్నాయి. So God can take them away. మరి దేవుడు వారిని తీసివేయొచ్చు. But God wants to purify them. కానీ దేవుడు ఆ క్రైస్తవులను పవిత్రపరచాలి అనుకుంటున్నారు. 1 Corinthians 15th chapter, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 28th verse. 20వ వచనం. But now is Christ risen from the dead and become the first fruits of them that slept. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. Christ is the first fruit of them that slept. మరి నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. Because he is dead, ఎందుకంటే ఆయన మరణించారు, he could rise up. ఆయన తిరిగి లేపబడి ఉన్నారు. For since by man came death, by man came also the resurrection of the dead. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. Without death, there is no resurrection. మరణము లేకుండా పునరుత్థానం అనేది లేదు. If you don't want death, నీకు మరణము వద్దు అనుకుంటే you will not have resurrection. నీకు పునరుత్థానము ఉండదు. Many people are afraid of death. ఎంతో మంది మరణం అంటే భయపడతారు. Why you are afraid of death? ఎందుకు మరణానికి భయపడతావు? You must be ready for death. నీవు మరణించడానికి సిద్ధంగా ఉండాలి. Even now God wants to take away. ఇప్పుడు కూడా దేవుడు ఒకవేళ నిన్ను తీసుకోవాలి అనుకుంటే Only if there is sin in you. నీలో పాపం ఉంటే, If there is any wrong thing in you, లేదా నీలో ఏదైనా తప్పు ఉంటే you will be afraid. నీవు భయపడతావు. If you have confessed all your sins అలా కాకుండా నీవు నీ పాపములన్నింటినీ ఒప్పుకుంటే and get the assurance of salvation. రక్షణ నిర్ధారణను పొందుకుంటే, Many people, they don't want the assurance of salvation. చాలా మందికి రక్షణ నిర్ధారణ అనేది వారు If they ఇష్టపడరు. want to take baptism, that's all, they take baptism. వారికి బాప్టిజం తీసుకోవాలని ఆశపడితే బాప్టిజం తీసేసుకుంటారు అంతే. That's all. అదే వారు చేసేది. Even the thief on the cross, మరి సిలువ మీద ఉన్నటువంటి దొంగ సైతము he got assurance of salvation. అతనికి కూడా రక్షణ నిర్ధారణ అనేది ఉన్నది. Today you will be with me in ఈ దినము paradise. నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. Even Zacchaeus also. జక్కయ్య కూడా Today salvation come into this house. ఈ దినమే ఈ ఇంటికి రక్షణ He వచ్చింది. has become the son of Abraham.
ఇతడు అబ్రహాము కుమారుడిగా మారాడు. Many people, they don't want any assurance of salvation. కానీ చాలా మందికి ఇలాంటి రక్షణ నిర్ధారణ అనేది ఎంత మాత్రం ఉండదు, వారు కోరరు. Whatever the pastor says, they obey. పాస్టర్ గారు ఏది చెప్తే దానికి విధేయత చూపిస్తారు. Many pastors are blind pastors. చాలా మంది బోధకులు గ్రుడ్డివారిగా ఉన్నారు. They don't want to touch your sin. వారు నీ పాపమును గురించి అసలు ముట్టరు, సంభాషించరు. They don't want a standard life of a Christian. వారు ఒక ప్రామాణికమైనటువంటి క్రైస్తవ జీవితం నువ్వు కలిగి ఉండాలని కోరరు. And 22nd verse of 1 Corinthians 15th chapter. 1 కొరింథీ 15వ అధ్యాయం 22వ వచనం. For in Adam we die, even so in Christ shall all be made alive. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. We as men, we die in Adam. మరి ఆదామునందు మనుషులుగా మనం అందరం కూడా మృతి పొందిన వారం. But when you accept Christ అలా కాకుండా మనం క్రీస్తును అంగీకరించినప్పుడు and confess your sins, మన పాపములను ఒప్పుకున్నప్పుడు, and before people also, if you humble yourself, ప్రజల ఎదుట సైతము నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, give away the stolen things దొంగిలించినటువంటి వాటిని తిరిగి ఇచ్చి వేసినప్పుడు, and make right with your enemies, నీ శత్రువులతో సమాధాన పడడము లేదా సరిగా అవడము, then God gives you assurance of salvation. అప్పుడు దేవుడు నీకు రక్షణను గూర్చిన నిర్ధారణను ఇస్తారు. Yeah, that's we must have. అది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. Revelation 20th chapter ప్రకటన 20వ అధ్యాయము and verse 6. 6వ వచనము. Blessed and holy is he that hath part in the first resurrection. On such second death hath no power, but they shall be priests of God, of Christ, and shall reign with him 1,000 years. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. In the millennium you will reign with Christ. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల పరిపాలనలో నువ్వు రాజ్యం చేస్తావు. There are 2 resurrections. మరి 2 పునరుత్థానాలు ఉంటాయి. First resurrection and second resurrection. మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానము. Yeah, first resurrection you are a blessed man. మొదటి పునరుత్థానంలో పాలుగలిగిన వాడవైతే నువ్వు ధన్యుడవు. You must have that assurance. నీకు ఆ నిర్ధారణ ఉండాలి. Revelation 20:12. ప్రకటన 20వ అధ్యాయం 12వ వచనము. And I saw dead, small and great, first before God, and the books were opened, which is the book of life, and the dead were judged out of things which were written in the books according to their works. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములయందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. This is the second resurrection. ఇది రెండవ పునరుత్థానము. 13th verse. 13వ వచనము. And the sea gave up the dead which were in it, సముద్రము and death and hell delivered up the dead which were in them, and they were judged every man according to their works. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. Even if you die in the sea, నీవు సముద్రంలో చనిపోయినా కూడా, even if your body is eaten away by the sea monsters, నీళ్ళలో ఉండేటువంటి ఆ జీవులతో నీ శరీరం తినివేయబడిన కూడా, even then అయినప్పటికీ కూడా the sea will give who have died in the sea. సముద్రము తనలో చనిపోయిన వారినందరినీ అప్పగిస్తుంది. Death and hell, the devil, the dead, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగిస్తుంది. why? ఎందుకు? To be judged. ప్రతి వారు తీర్పు నొందుట కొరకు. This is the second resurrection. ఇది రెండవ పునరుత్థానము అంటే. So you must be very careful. కాబట్టి నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. When Jesus comes, యేసుక్రీస్తు వచ్చినప్పుడు, if you are really saved, నీవు నిజంగా రక్షింపబడి ఉంటే you will be caught up to heaven నీవు పరలోకమునకు కొనిపోబడతావు. in the cloud.
మేఘాల మీద, You will be caught up to heaven into the mid sky. ఆకాశ మధ్యములో నుండి నీవు పరలోకమునకు కొనిపోబడతావు. If you are not caught up, లేదా నీవు తీసుకొని పోబడకపోతే then the second resurrection is awaiting. మరి ఆ రెండవ పునరుత్థానము అనేది వేచి ఉన్నది. And according to the works you did in the earth, నీవు భూలోకములో చేసినటువంటి క్రియలన్నిటి చొప్పున you will be judged. నీవు తీర్పు తీర్చబడతావు. You cannot escape. అప్పుడు నువ్వెంత మాత్రం తప్పించుకోలేవు. What a sad thing it is. ఎలాంటి విచారకరమైన సంగతి అది. Here on this earth, ఇక్కడ ఈ భూలోకంలో you are a great woman. నీవు ఎంతో గొప్ప స్త్రీవి, You are a pious woman. నీవు ఎంతో భక్తిపరురాలువు, You are a secretary in the church. నీవు సంఘంలో సెక్రటరీవి, They give you regard. వారు నీకు ఎంతో గుర్తింపునిస్తారు. In the second resurrection, అయితే రెండవ పునరుత్థానంలో you will be cornered. నీవు కేవలము పట్టబడతావు. Revelation 20th chapter ప్రకటన 20వ అధ్యాయము and 4th verse. 4వ వచనము. And I saw the thrones and sat upon them, and judgment was given unto them, and I saw the souls of them that were beheaded for the witness of Jesus and for the word of God. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. I have seen those who are beheaded for the witness of Jesus. మరియు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. Witness of Jesus and for the word of God. యేసు విషయమై సాక్ష్యం ఇచ్చిన వారు దేవుని వాక్యము నిమిత్తము. And what else they did? మరి ఇంకా వారు ఏం చేశారు? And which had not worshipped the beast, neither the image, neither had received his mark upon their foreheads or in their hands, and they lived and reigned with Christ 1,000 years. మరియు వారు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. Yeah, they were beheaded. వారు శిరచ్ఛేదనం చేయబడ్డారు. They suffered a lot. వారు ఎంతగానో శ్రమ నొంది ఉన్నారు. They lost their lives. వారు తమ బ్రతుకును లేదా జీవమును పోగొట్టుకున్నారు. But they did not take the mark of the beast. వారి ప్రాణాలను సైతం కోల్పోయారు, కానీ They did not మృగము wor- యొక్క ముద్రను They వేయించుకోలేదు. did not worship the beast. వారు ఆ మృగమునకు నమస్కరించలేదు. They did not take the mark on their foreheads. వారి నొసట మీద ఆ ముద్రను వేయించుకోలేదు. And they are allowed to reign with Christ 1,000 years. మరి వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు. This is first resurrection. ఇది మొదటి పునరుత్థానము అంటే. First resurrection will happen after tribulation. ఈ మొదటి పునరుత్థానము అనేది శ్రమ తరువాత ఉంటుంది. Don't think some false prophets say this tribulation is after second coming. మరి అంతేగాని కొంతమంది అబద్ధపు బోధకులు చెప్పింది నమ్మవద్దు. వారు ఏం చెప్తారు అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ తర్వాత ఈ శ్రమ కాలం ఉంటుంది అంటారు. They want to cool you. వారు ఆ రీతిగా నిన్ను నిమ్మలి చేయాలి They అని want to కోరుకుంటారు. appease you. వారు నిన్ను నిమ్మలపరచాలి They come అనుకుంటారు. with flattering words. వారు ఇచ్చకపు మాటలతో లేదా పొగడతలతో వస్తారు. They pray with you also. వారు నీతో కలిసి ప్రార్థిస్తారు కూడా. They will go to hell and they are taking you also to hell. వారు నరకానికి వెళ్తారు, నిన్ను కూడా నరకానికి తీసుకెళ్తారు. They want to avoid the word of tribulation. వారు ఆ హింస అనేటువంటి మాటనే వినాలి అనుకోరు, దూరంగా ఉంటారు. Yeah, Matthew 24 మత్తయి సువార్త 24వ and అధ్యాయం verse 29. 29వ వచనము. Immediately of tribulation of those days shall the sun be darkened, and the moon shall not give her light, and the stars shall fall from heaven, and powers of heaven shall be shaken. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. Only after tribulation శ్రమ ముగిసిన తర్వాతనే these things will happen. ఇవన్నీ జరుగుతాయి. 30th verse. 30వ వచనము. And then shall appear the sign of the Son of Man in heaven. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. Yeah.
then only the Son of Man will appear on the sky. అప్పుడే ఆయన మనుష్య కుమారుడు ఆకాశమందు కనబడతాడు. ఆయన సూచన కనబడుతుంది. The Son of Man coming in the clouds of heaven with power and glory. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట. Some people they say Christ will come secretly. కొంతమంది అంటారు క్రీస్తు రహస్యంగా వస్తాడు అని. Is it like that here? మరి ఇక్కడ అలా చెప్పబడుతుందా వాక్యము? No. ఎంత మాత్రం కాదు. They give wrong teaching. వారు తప్పుడు బోధన ఇస్తూ ఉంటారు. The Son of Man clearly comes with power and glory. మనుష్య కుమారుడు స్పష్టంగా అక్కడ ప్రభావముతో మహిమతో వస్తాడు. 31. 31వ వచనం. He will send his angels with a great sound of trumpet, and they shall gather together his elect from four winds, from one end of heaven to other end. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేసెదరు. It is a glorious thing. అది ఎంతో మహిమతో కూడినటువంటిది. Luke 17th chapter లూకా సువార్త 17వ అధ్యాయము and verse 26. 26వ వచనము. And it was in the days of Noah, so shall it be also in the days of Son of Man. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. 27. 27. They were all eating, drinking, given up to marriages until the day that Noah entered into the ark, and the flood came and destroyed all of them. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. In the days of Noah, నోవాహు దినములు people were mocking at him. ప్రజలు అతన్ని చూసి పరిహసిస్తూ వచ్చారు. They were not believing him. వారు ఎంత మాత్రం అతన్ని నమ్మలేదు. They are not believing his word. అతని మాటలను నమ్మలేదు. A flood is coming, flood is coming. జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుంది. Here is the ark. ఇక్కడ ఇదిగో ఓడ, Ark of salvation. రక్షణ ఓడ. But they are not minding. కానీ దాన్ని ఎంత మాత్రం లెక్క చేయట్లేదు, మనసున They are పెట్టలేదు. rejecting that word. వారు ఆ మాటలను తృణీకరిస్తూ ఉన్నారు. And when and all animals and creepers and birds came into the ark, జంతువులు, ప్రాకు పురుగులు, పక్షులు అవన్నీ కూడా ఓడలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. and God shut up the door. మరి దేవుడు తలుపు మూసారు. Even then they were mocking. అయినప్పటికీ కూడా వారు పరిహాసం చేస్తూ ఉన్నారు. And suddenly the flood came. అకస్మాత్తుగా జలప్రలయం వచ్చింది. Now what is the use of crying then? మరి అప్పుడు వారు ఏడ్చి ప్రయోజనం ఏంటి? They are going up to the trees వారు చెట్ల మీదకి వెళ్తూ ఉండొచ్చు, and mountains and hills, లేదా కొండలు ఆ గుట్టల పైకి. and water covered all the hills and all the mountains. అయితే ఆ నీరు అక్కడ పర్వతములన్నింటినీ కూడా ముంచివేసింది. Washed them all. అందరినీ కూడా జలప్రలయంలోకి కొట్టుకొని పోయారు. But Noah was in the ark కానీ నోవాహు ఓడలో ఉన్నాడు, with his family. అతని కుటుంబంతో పాటు ఉన్నాడు. He believed the word of God. అతడు దేవుని మాటను నమ్మాడు. 91 Psalm, first verse. మరి కీర్తన 91వ అధ్యాయము మొదటి వచనము ఎలాగుంది? He that dwelleth in the sacred place of the Most High shall abide under the shadow of the Almighty. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. They were taking rest, that's all. వారు కేవలం విశ్రాంతి తీసుకుంటున్నారు అంతే. Of course there are other verses, but there is rest in their hearts. వారి హృదయాల్లో మాత్రము ఎంతగానో విశ్రాంతి అనేది ఉంది. Psalm 91 verse 7. కీర్తన 91:7. 1,000 shall at thy right side, and 10,000 at another side, it shall not come nigh thee. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. They were so safe. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు. They were happy. వారు సంతోషంగా ఉన్నారు. There was rest in their hearts. వారి హృదయాల్లో విశ్రాంతి ఉన్నది. But outside, కానీ బయటకి it is hell. అది నరకంగా ఉంది. All were screaming and yelling అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, and shouting. వారు గట్టిగా అరుస్తూ They are ఉన్నారు. shouting, Noah, Noah, Noah. నోవాహు, నోవాహు అని అరుస్తూ ఉన్నారు.
God was there with Noah. నోవాహుతో దేవుడు ఉన్నాడు. A flood came and destroyed them. జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. 2 Thessalonica, 2వ తెస్సలోనిక 1st chapter, 4th verse. 1వ అధ్యాయము 4వ వచనము. So that we ourselves glory in you in the churches of God for your patience and faith in all your persecutions and tribulations that you endure. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. The Thessalonians, ఈ తెస్సలోనిక ప్రజలు when they are persecuted, మరి ఇక్కడి వారు హింస పొందుతూ ఉన్నప్పుడు in the persecution they showed patience. ఆ హింసలన్నిటిలో వారు సహనమును కనబరుస్తూ వచ్చారు. There was faith in them. వారిలో విశ్వాసం ఉన్నది. If you do not have faith, నీకు విశ్వాసం లేకపోతే God cannot save you. దేవుడు నిన్ను రక్షించలేడు. In tribulations they had faith. హింసలలో కూడా వారు విశ్వాసం కలిగి In ఉన్నారు. tribulations they had patience. హింసలలో కూడా వారు సహనం కలిగి ఉన్నారు. Do you have patience? మరి నీకు ఓర్పు ఉందా? When Jesus comes in flaming fire, యేసుక్రీస్తు మరి ఆయన ఆ మండేటువంటి అగ్నిలో వచ్చినప్పుడు all those who accept gospel of Christ, క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించిన వారందరూ they are saved. వారు రక్షింపబడతారు. Whatever may happen, ఏది జరిగినప్పటికీ they are under the shadow of the Almighty. వారు సర్వశక్తుని యొక్క నీడను ఉంటారు. Malachi 3rd chapter మలాకి గ్రంథము 3వ అధ్యాయం చూద్దాము. and 2nd verse. 2వ వచనము. Who may abide in the day of his coming? ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? Who shall stand when he appeareth? For Aina. he is like refiner's fire and like fuller's soap. ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి వాణి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. Yeah, now he is refining you. మరి ఇప్పుడు ఆయన నిన్ను మెరుగుపరుస్తూ ఉన్నారు. If you accept the gospel of Christ, నీవు క్రీస్తు సువార్తను అంగీకరిస్తే he will refine you. ఆయన నిన్ను బాగు చేస్తారు. He will give you power ఆయన నీకు శక్తిని ఇస్తారు. and he will make you a refined person. మరి నిన్ను మెరుగు పెట్టబడిన పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా మారుస్తారు. That day is a terrible day. ఆ దినము ఎంతో భయంకరమైన దినము. Redeemed will be preserved. విమోచింపబడిన వారు మాత్రమే కాపాడబడతారు. But for the people who rejected the gospel, అయితే సువార్తను ఎవరైతే తృణీకరించారో వారు it is a terrible day. అది ఎంతో భయంకరమైన దినము. Trouble is coming upon the earth. శ్రమ అనేది భూలోకంపైకి రానున్నది. If you are a Christian, నీవు క్రైస్తవుడు అయితే he is a good shepherd to you. ఆయన నీకు మంచి కాపరి. Luke 21:36. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. Watch ye therefore and pray always that ye may be accounted worthy to escape all these things that shall come upon to pass and stand before the Son of Man. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. You should always be praying. నీవు అన్ని వేళలా ప్రార్థించాలి. Always be praying. అన్ని వేళలా ప్రార్థిస్తూ ఉండాలి. Cease not to pray. ఆ ప్రార్థన అనేది ఎక్కడ ఆపొద్దు. That is the word of God. అది దేవుని వాక్యము. Many people pray morning and evening. చాలా మంది ఉదయము సాయంత్రము ప్రార్థన చేస్తారు. But David was praying 3 times. కానీ దావీదు ముమ్మారు ప్రార్థిస్తూ ఉన్నాడు. He was a great king. అతడు గొప్ప రాజు. And where was the time for him? మరి అతనికి ఎక్కడ సమయము? There are many works for a king. ఆ రాజుగా ఉన్నటువంటి అతనికి ఎన్నో పనులుంటాయి. But he was maintaining his prayer life. అయినప్పటికీ అతడు తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడు. What about Daniel? మరి దానియేలు విషయం ఏంటి? He had many works. అతనికి ఎన్నో పనులు. Works of the king and kingdom. రాజును గూర్చి రాజ్యమును గూర్చిన పనులు. And he was a wise man. అతను ఎంతో జ్ఞానవంతుడు. Why he got that wisdom? ఎందుకు అతనికి అంత జ్ఞానం వచ్చింది? Because he was praying, he was a wise man. అతను ప్రార్థనాపరుడు గనుక అతను జ్ఞానిగా You ఉండగలిగాడు. are not able to pray. నీవు ప్రార్థించలేకపోతున్నావు. It's because of your sin. అది నీ పాపమును బట్టి. You are only praying a nominal prayer. నీవు కేవలం ఒక నామకార్థమైన ప్రార్థన ప్రార్థిస్తున్నావు. Lord,
Thank you for keeping all through the night. ప్రభువా రాత్రంతా కాపాడినందుకు వందనాలు. Thank you, Lord, for giving me another day. మరొక దినం ఇచ్చినందుకు వందనాలు. And after that, thank you, Lord, for keeping me all the day. మరి దినమంతా కాపాడినందుకు వందనాలు. And I'm going to sleep. మరలా నేను నిద్రపోతున్నాను. Let not any snake come and bite me. ఏ పాము వచ్చి నన్ను కరవద్దు. You don't have any prayer life. నీకు ఎలాంటి ప్రార్థన జీవితం అనేది లేదు. Always praying, always praying. అన్ని వేళలా ప్రార్థించాలి. Daniel 12th chapter దానియేలు గ్రంథము 12వ అధ్యాయము and verse 10. 10వ వచనము. Many shall be purified and made white and tried, but the wicked shall do wickedly, and none of the wicked shall understand, but the wise shall understand. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడునో ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. These are the last days, ఇవి ఆఖరు దినములు, days of prayer. ప్రార్థించవలసిన దినాలు. Yeah, making yourself purified. నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. God wants to purify you. దేవుడు నిన్ను నిర్మలంగా చేయాలి అనుకుంటున్నారు. That is the opportunity now God is giving you. మరి ఈ సమయంలో దేవుడు నీకు ఇస్తున్న అవకాశం అది. Yeah, God wants to send rain, latter rain on you. దేవుడు కడవరి వర్షము నీ మీదకి పంపాలి Why you are అనుకుంటున్నాడు. neglecting prayer? కానీ నువ్వు ప్రార్థనను నిర్లక్ష్యపరుస్తున్నావు. Without prayer, God cannot ప్రార్థన. send any of His Spirit upon you. ప్రార్థన లేకుండా ఆయన తన ఆత్మను ఎంత మాత్రం నీ మీదకి He పంపడు. wants to send His Spirit upon all people. ఆయన తన ఆత్మను ప్రజలందరి మీదకి పంపాలి But అనుకుంటున్నాడు. you are chit-chatting. కానీ నీవు ముచ్చట్లు పెడుతూ ఉన్నావు. Yeah, you are speaking to this man and that woman. ఈ వ్యక్తితో ఆమెతో ఈమెతో మాట్లాడుతూ ఉన్నావు. You are not really praying. నీవు నిజంగా ప్రార్థించట్లేదు. Yeah, you are not attached to the Spirit of God. దేవుని ఆత్మతో నువ్వు సంబంధం కలిగి లేదు. Beware, you will not have first resurrection. మరి నీవు మొదటి పునరుత్థానములో ఉండలేవు. This is the time for you. ఇదే సమయము నీకు Prepare to heaven. పరలోకముకు సిద్ధపడుటకు. He wants to purify you ఆయన నిన్ను నిర్మలంగా చేయాలి అనుకుంటున్నారు. and made you white. నిన్ను ప్రకాశమానంగా తెల్లగా చేయాలి But అనుకుంటున్నారు. the wicked cannot understand. కానీ దుష్టుడైన వాడు వీటిని అర్థం చేసుకోలేడు. Because of your sin, you cannot understand anything. నీ పాపమును బట్టి నువ్వు ఏ సంగతులను గ్రహించలేవు, అర్థం చేసుకోలేవు. At least now, start praying. కనీసం ఇప్పుడైనా ప్రార్థన చేయడం ఆరంభించు. Let us pray. ప్రార్థించుకుందాము.